అవసరమైతే మళ్ళీ రాజీనామా చేస్తానన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటివరకు ఆయన మాట్లాడిన మాటలు చూసాం. దీంట్లో చాలా అసంతృప్తి వ్యక్తం చేశారా? అసలు ఆయన ఆ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. న్యూస్ రూమ్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ దొంత రమేష్ లైవ్ లో ఉన్నారు. రమేష్, మనం ఈయన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? అంటే అసంతృప్తితో చేసిన వ్యాఖ్యలు అనుకోవాలా, ఎలా చూడాలంటారు? మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం దక్కుతుందని భావించారు. కానీ అవకాశం దక్కకపోవడంతో ఆయన అనేక రకాలుగా తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ప్రధానంగా ట్విట్టర్ వేదికగా 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ కౌంటర్ అటాక్ కూడా చేశారని చెప్పాలి. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను మరో 10 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రి తానే ఉంటానని ప్రకటించడం పైన కూడా ఆయన ఎక్స్లో స్పందించారు. అది కాంగ్రెస్ పార్టీ విధానాలకు, ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధం. ఎన్నిక ఉంటుంది ముఖ్యమంత్రికి సంబంధించి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకుంటారు తప్ప ఎవరో వ్యక్తులు తాను అనుకుంటే ముఖ్యమంత్రి అవుతాననుకుంటే కారు అంటూ కూడా ఆయనకు చురకలు అంటించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా ఆయన ఊరుకోలేదు. మరొకసారి కూడా ట్విట్టర్లో స్పందించారు. ఇటీవల ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడుతూ యూట్యూబ్ జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఎక్స్లో ఖండించారు. రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి, ఒకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఎక్స్లో స్పందించారు. అది ఆ రకంగా మాట్లాడడం సబబ్ కాదు. యూట్యూబ్ జర్నలిస్టులు, సోషల్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా చాలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఆ విధమైన వ్యాఖ్యలు కూడా సరికావంటూ కూడా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. కానీ పార్టీకి సంబంధించిన నేతలు చాలామంది స్పందించలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో స్పందిస్తూనే ఉంటారు. గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ కూడా ఆయన వేచి చూసే ధోరణి అవలంబించారు. ఎక్కడ కూడా ధిక్కార స్వరాన్ని వినిపించిన దాఖలాలు కనిపించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా గతంలో పార్టీ మారినప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు ఆయన వ్యాఖ్యలు చేశారు తప్ప ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు కూడా ఆయన వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఆ తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ తీవ్రమైన విమర్శలు చేస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని విమర్శలు చేశారు. ఈరోజు ఆయన చేయడం మునుగోడు వేదికగా తన నిరసన గళాన్ని మరొకసారి వినిపించారు. నాకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారు, నేను ఏది మాట్లాడినా అది మంత్రి పదవి కోసం అంటున్నారు. తాను మాట్లాడేది మునుగోడు ప్రజల కోసం, మునుగోడు ప్రజల కోసం చాలా చేశాను. గతంలో కూడా రాజీనామా చేశాను, మళ్ళీ అవసరమైతే రాజీనామా చేసి మునుగోడు ప్రజల వద్దకు ప్రభుత్వం దిగి వచ్చేటట్లు చేస్తానని చెప్పారు. ఆయన బీజేపీలో, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి పార్టీ మారినప్పుడు మా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళాడు. ఆ క్రమంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వచ్చి కూడా మునుగోడులో ఉంది. మునుగోడు ప్రజలకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ రకంగా ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల చెంతకు తీసుకొచ్చాను. మళ్ళీ అవసరమైతే అలాంటి కార్యక్రమం తీసుకోవడానికి కూడా వెనక్కి వెళ్ళేది లేదు. ఖచ్చితంగా మరొక త్యాగానికి కూడా సిద్ధం అవుతానంటూ కూడా ఈరోజు ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యమంత్రికి సంబంధించిన కమెంట్లపైన ఆయన ఎక్స్ వేదికగా 2 సార్లు స్పందించారు. ఈరోజు నేరుగానే తన నిరసన గళాన్ని వినిపించారు. ఒకవైపు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు, ఇంకొక వైపు నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఎవరైతే ఏకంగా తమ పార్టీకి సంబంధించిన నేత ఉన్నారో, ముఖ్యమంత్రి ఉన్నారో ఆయనను ఉద్దేశించి కూడా ఎక్స్లో ఆయన పోస్ట్ చేస్తున్నారు. ఈ రకమైనది కూడా తనకు మంత్రి పదవి రాలేదు అనే ఉద్దేశంతో తను చేయడం లేదు. ఒక ప్రజాస్వామికవాదిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా తాను ఇవన్నీ చేస్తున్నాను తప్ప తన మంత్రి పదవి అనేది తనకు లెక్క కాదు. గతంలో చాలా పదవులు చూశాను, తనకు ఈ పదవి అవసరం కూడా లేదు. కానీ ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. ఎవరైనా ఒకవేళ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉండదలుచుకుంటే అది పార్టీకి సంబంధించిన వ్యవహారం, పార్టీ ఎన్నిక ఉంటుంది, ఆ క్రమంలో చేయాలి. కానీ నేరుగా వ్యక్తిస్వామ్యం సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీలో. అది కాంగ్రెస్ పార్టీ విధానాలకు కూడా విరుద్ధం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ ఎక్స్లో ట్వీట్ చేసిన సందర్భం చూసాం. మరొకసారి ఇటీవల సోషల్ మీడియా జర్నలిస్టులు, అంటే కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులుగా చలామణి అవుతూ సమాజంలో తిరుగుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి రేవంత్ రెడ్డి కమెంట్ చేశారని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఆయన ఏకంగా ముఖ్యమంత్రి మాటలు అది సరికాదు అంటూ కూడా ఎక్స్లో పోస్ట్ చేసిన రాజగోపాల్ రెడ్డి మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈరోజు వ్యాఖ్యల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారు, పదవుల కోసం నేను ఎవ్వరి కాళ్ళు మొక్కను, మంత్రి పదవి కోసం ఢిల్లీ చుట్టూ తిరగాలి లేదా ఇక్కడ నేతలను ప్రసన్నం చేసుకోవాలి, అటువంటి ప్రయత్నాలు తను చేసేది లేదు, తను చేయననుకుంటా ఆయన కమెంట్ చేశారు. ప్రజల కోసం ఎంత దూరం వెళ్తా, ఇంతకుముందు చెప్పినట్లు మునుగోడు ప్రజల కోసం చాలా దూరం వెళ్ళాను, గతంలో బై ఎలక్షన్ వచ్చింది, తర్వాత తను
ఆ ఎన్నికల్లో పోరాడాను, ఏ విధంగా పోరాడానో చూశారు. మరొకసారి అవసరమైతే మరొకసారి త్యాగానికి సిద్ధమవుతారు. అంటే మళ్ళీ ఎమ్మెల్యే పదవికి ఖచ్చితంగా రాజీనామా చేస్తానంటూ కూడా తాను పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లయింది. ఇంకొకసారి గతంలో నేను రాజీనామా చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ప్రజల చెంతకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు తాను ఒకవేళ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీ వద్దకు వస్తుందన్న వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీ మునుగోడు కార్యకర్తలను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. ఇది ఉత్సాహపరిచే ప్రయత్నం కూడా మనం అనుకోలేము. ఎందుకంటే చాలా వివాదాస్పదంగా ధిక్కారంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి తప్ప అక్కడ కార్యకర్తల సమూహాన్ని కార్యకర్తలను ఉత్సాహపరచడానికి చేసిన వ్యాఖ్యలుగా కనిపించలేదు. కానీ అంతకుముందు కూడా మనం ఎక్స్లో పోస్ట్ చేసిన సందర్భం, తర్వాత మంత్రివర్గ విస్తరణ తర్వాత అంటి ముట్టనట్లు ఉండడం, ఇవన్నీ చూస్తున్నాం. తనకు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో తనకు స్పష్టమైన హామీ ఉంది. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. ఆ మంత్రి పదవి హామీ మేరకు తను మంత్రి పదవి అడుగుతున్నాను తప్ప తాను ఎవరిని కూడా యాచించడం లేదు, కాళ్ళు ముఖ్య ప్రసక్తి లేదనుకుంటా ఆయన పరోక్షంగా చెబుతూ వచ్చారు. కానీ ఆ తర్వాత మారిన పరిణామ క్రమంలో బీసీ ఈక్వేషన్లో ముగ్గురిని ఇటీవల మంత్రివర్గంలో తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఈయనని తీసుకోలేకపోయామని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్తూ వచ్చింది. సో ఇప్పటికైతే ఆయన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడాలి, పార్టీ ఏ కోణంలో చూస్తుంది? ఇప్పటికే పార్టీ హైకమాండ్కు రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని తీసుకెళ్లారు. ఇదంతా కూడా ఈ రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి నల్గొండ జిల్లా పాలిటిక్స్గానే చూడలేం. నల్గొండ జిల్లా నేతలు ఏం మాట్లాడినా అది రాష్ట్ర వ్యాప్తంగానే ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. సో ఇదంతా చూస్తుంటే హైకమాండ్ కూడా వేచి చూసే ధోరణే అవలంబిస్తుంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని ఏ మేరకు తీసుకోవాలి? ఆల్రెడీ మంత్రివర్గంలో రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఆయన కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల మీద ఎప్పుడు కూడా స్పందించలేదు. ఆయన చేసిన ఎక్స్పోస్ట్ల మీద కూడా ఎక్కడ స్పందించిన దాఖలాలు కనిపించలేదు. కానీ ఈసారి ఆయన బయటికి వచ్చి బహాటంగా కార్యకర్తల సమక్షంలోనే ఆయన సీరియస్గా కమెంట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా హైకమాండ్ ఏ విధంగా తీసుకుంటుందని చెప్పాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కామన్. మొన్నదాకా మనం వరంగల్ పాలిటిక్స్ చూసాం. వరంగల్లో కొండమురళి వర్సెస్ అక్కడ అందరు ఎమ్మెల్యేలకు కూడా ఫిర్యాదుల క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదులు చేసుకున్న సందర్భం చూసాం. కానీ తీరా చూస్తే ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇప్పుడు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కూడా సీరియస్గా తీసుకుంటుందా లేదా సాదాసీదాగా వదిలేస్తుందా? ఇదంతా కాంగ్రెస్ పార్టీలో కామన్. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తూనే ఉంటారనేది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి రమేష్, అయితే కొంతమంది వరంగల్ ఎపిసోడే తీసుకుంటే కొంతమంది దాని మీద స్పందించడం జరిగింది, కామెంట్స్ చేయడం జరిగింది, ఇవన్నీ చూసాం. కానీ రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ విషయానికి వచ్చేసరికి అసలు ఎవ్వరు స్పందించట్లేదు, ఏ కామెంట్ చేయట్లేదు, ఇంక్లూడింగ్ వెంకటరెడ్డి కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మనకు కాంగ్రెస్ సీనియర్ నేత అదేవిధంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మనతో లైవ్లో ఇందులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు, నల్గొండ పాలిటిక్స్ చూస్తున్నాం. మీరు గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల నుంచి బయటకు కూడా వచ్చారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సీరియస్ కామెంట్ చేశారు. మీరు గతంలో చూస్తాను 2 ఎక్స్పోస్ట్లు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఒకటి సోషల్ మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన కమెంట్, అదేవిధంగా ఇటీవల ఆయన 10 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చేసిన కమెంట్ల మీద కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు పదవీ త్యాగానికి కూడా సిద్ధం అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అద్దంకి దయాకర్ గారు? అద్దంకి దయాకర్ గారు వినిపిస్తుందా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను మనం ఏ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది? రాజగోపాల్ రెడ్డి గతంలో 2 సార్లు ఎక్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ఇప్పుడు చూస్తే తాజా కామెంట్లు కూడా బహాటంగా బయటకు వచ్చి తను ఎవరి కాళ్ళు మొక్కను, మంత్రి పదవి కోసం కాదు, తను అవసరమైతే రాజీనామా కూడా చేస్తాను, మరొకసారి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల వద్దకు తీసుకొస్తాను చెప్పి ఈ కామెంట్లను ఏ విధంగా తీసుకోవాలి? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది? మనం అద్దంకి దయాకర్ని లైన్లో తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని
కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలంటే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు, ఆయన కూడా చూస్తున్నారు. కానీ నల్గొండ జిల్లాకు సంబంధించి మరొన్ని మంత్రి పదవులు ఇవ్వాలన్నా, ఇప్పుడు ఖాళీగా ఉన్న మంత్రి పదవిలో రాజగోపాల్ రెడ్డిని తీసుకోవాలన్నా కాంగ్రెస్ హైకమాండ్కు పెద్ద తలనొప్పి వ్యవహారంగానే తయారైంది. ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుంది. రేపు ఢిల్లీ వేదిక కూడా ధర్నా ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ చేయాలని. ఇటువంటి నేపథ్యంలో ఎక్కువగా అగ్రకులాలకు పీట వేయడం ద్వారా మంత్రివర్గంలో ఎక్కువ మందిని అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులను తీసుకోవడం ద్వారా తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో ఇటీవల మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కకు పెట్టారు. సో రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఏఐసీసీ నేతలు తనకు హామీ ఇచ్చారు, తనకు మంత్రి పదవి ఇస్తానని కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో తాను కోరుకుంటున్నానని కూడా చెప్పారు. సో ఇప్పుడు మాత్రం ఆయన ఒక్కొక్కసారి ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే చాలా సీరియస్గా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతారా అన్న వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కానీ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఒకవైపు ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారు, మరొక వైపు బాహటంగా మాట్లాడుతున్నారు. తనకు సన్నిహితుల దగ్గర, తనకు సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ల దగ్గర కూడా తన అసంతృప్తిని వెలగక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన హైకమాండ్కు తన ధిక్కార స్వరాన్ని వినిపించాలి. తాను కాంగ్రెస్ పార్టీ నల్గొండలోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చడంలో తన పాత్ర కూడా ఉంది. తాము బీజేపీకి రాజీనామా చేసి మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి దోహదం చేశాం. తమ కోమటిరెడ్డి సోదరులే కాకుండా తనకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయ తీరాలకు చేర్చడంలో తమ వంతు పాత్ర కూడా ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల్ని హైకమాండ్ ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి మీద మాట్లాడతారు. ఇది కొత్త ఏం కాదు. ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటే వాళ్ళ మీద కమెంట్లు చేయడం, ముఖ్యమంత్రులు అవి పట్టించుకోకపోవడం, ఆ తర్వాత హైకమాండ్ దృష్టికి తీసుకుపోవడం, లేఖల దృష్టికి తీసుకోవడం, లేదా క్రమశిక్షణ సంఘం దృష్టికి తీసుకోవడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో కామన్గా జరుగుతుంటాయి. ఇంకొకరు విమర్శించకుండా ఆ పార్టీకి సంబంధించిన నేతలే ఒకరినొకరు విమర్శించుకుంటూ ఇదంతా కూడా క్రమశిక్షణ సంఘం తీసుకుంటుందన్నది, ఆ తర్వాత కోల్డ్ స్టోరేజ్లకు నెట్టడం కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం. ఆ రకంగా ప్రజాస్వామ్యం విపరీతంగా ఉంటుంది. ఆ ప్రజాస్వామ్యంలో ఇటువంటి నేతలు కూడా మాట్లాడుతున్నారు. దీన్ని కూడా ఆ విధంగానే తీసుకుంటారా, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు సీరియస్గా తీసుకుంటారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే గతంలో చేసిన ఎక్స్పోస్ట్లు, తర్వాత ఆయన ఇటీవల చేసిన ఈ రోజు చేసిన కామెంట్స్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది